ఫ్రెండ్స్, ఈ మధ్యలో మనం చూస్తున్నాము ప్రతి ఇంట్లో ఒకరి నుండి ఇద్దరు ఖచ్చితంగా ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారు. మరి ఆ వ్యాధి అందరికీ తెలిసింది, ఎక్కువగా చూస్తుంది కూడా, అది డయాబెటిస్. మరి డయాబెటిస్ వల్ల వచ్చేటువంటి నష్టాలు ఎలా ఉంటాయి? ఒకసారి డయాబెటిక్ అని మనకు డయాగ్నోస్ అయ్యాక వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ జాగ్రత్త పడాలి. మరొకటి ఏంటంటే డయాబెటిస్ కు ముందు, అంటే మనకు డయాబెటిస్ వస్తుందన్న విషయము మనకు ఎలాంటి సింటమ్స్ ద్వారా తెలుస్తుంది. ఇలాంటి అన్ని విషయాలను కూడా ఈ రోజు మనం మధురా టాక్స్ ఛానల్లో తెలుసుకోబోతున్నాం. మరి వీడియోని చూసే ముందు మధురా టాక్స్ ఛానల్ ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ ని లైక్ చేయండి. ఇంకా వీడియోని కూడా మీ మిత్రులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మనము ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ఎంతో ఇన్ఫర్మేషన్ మనము మన మిత్రులందరికీ కూడా పాస్ చేసిన వాళ్ళం అవుతుంటాం. ఏదో మామూలుగా సరదాకు వచ్చేటువంటి వీడియోలని మనం షేర్ చేయడం మనకు అలవాటు అయిపోయింది. అలాంటిది ఇది అందరికీ ఉపయోగపడేటువంటి విషయాలతో కూడుకున్న వీడియో కాబట్టి ఖచ్చితంగా మీ మిత్రులందరికీ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాం. మరి ఈ రోజు మన వీడియోలో మనతో పాటు ఉన్నారు నిజామాబాద్ లో అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు. మరి వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలకు సరైనటువంటి సమాధానాలు తెలుసుకుందాం. మధురా టాక్స్ ప్రేక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ విషెస్ అండి. నేను డాక్టర్ టి అనిల్ కుమార్, సీనియర్ డయాబెటిస్ కౌన్సిలర్, డాక్టర్ అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఒకటి, ఈ డయాబెటీస్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మనకు ఒకసారి స్టార్ట్ అయిందంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. సో మనకు అంటే ఎవరికి వస్తుంది షుగర్ అనేది కూడా మనకు తెలియాలి. షుగర్ ఎవరికి వస్తుంది అంటే కొంతమందికి లక్షణాలు ఉంటాయి. లక్షణాలను బట్టి కూడా మనం బయటకు తీసుకోవచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉంటే, మదర్ ఫాదర్ కున్న, తమ్ముళ్లకు చెల్లెలకు, అంటే బ్లడ్ రిలేషన్ లో ఎవరికైనా షుగర్ ఉంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత మనకు ఫ్యామిలీ హిస్టరీ కాకుండా అధిక బరువు, మనకు 100 మైనస్ వెయిట్, మనకు ఏదైతే హైట్ కి -100 చేస్తే మనకు వెయిట్ దానికన్నా ఎక్కువ ఉంది అనుకుంటా, అంటే అధిక బరువు వల్ల మనకు షుగర్ రావడం జరుగుతుంది. తర్వాత టెన్షన్స్, అధిక స్ట్రెస్ వల్ల రావడము, తర్వాత వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే అవకాశాలు ఎక్కువ. 40 ఏజ్ అబోవ్ వాళ్ళకి ఎక్కువ ఛాన్స్, 30 ఏజ్ లో కూడా వస్తుంది, 25 ఏజ్ లో కూడా వస్తుంది. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఛాన్సెస్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మనకు సిమ్టమ్స్ అనేది ఇంపార్టెంట్. దీంట్లో చాలా మందిలో అతి మూత్రము, అతి దాహము, ఇవి కాకుండా వేరే లక్షణాలు కూడా ఉంటాయి. తిమ్మిర్లు, కాళ్ళు ముద్దుబారడము, కాళ్లలో మనకు తిమ్మిర్లాగా రావడము, కాళ్ళు మంటలు, తర్వాత మూత్ర భాగంలో దురద, జనరల్ బాడీలో దురద, బరువు తగ్గడము, వీక్నెస్, బొక్క నొప్పులు, కొంతమందిలో భుజం నొప్పి కూడా ఉంటుంది, పెరియార్థరైటిస్ షోల్డర్ అంటారు. కొంతమందిలో గాయాలైతే తొందరగా మానవు. ఇలాంటి లక్షణాలు ఎవరికున్నారని మనము రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. ఏజ్ ఎంత ఉంది, తర్వాత మన ఇంట్లో ఎవరికైనా ఉందా షుగర్, లేకపోతే ఒకసారి ఖచ్చితంగా మనం షుగర్ టెస్ట్ చేసుకొని చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఒకవేళ నార్మల్ ఉంది, లేకపోతే బార్డర్ లైన్ లో ఉంది, దానికి తగిన జాగ్రత్తలు మనం తీసుకొని షుగర్ రాకుండా కాపాడుకోవడము, లేకపోతే షుగర్ వచ్చిన తర్వాత మనం మందులు వాడుకొని రెగ్యులర్ వాకింగ్, యోగా, తర్వాత ఆహార నియమాలు పాటిస్తూ లాంగ్ రన్ లో ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. ఒకసారి డయాబెటీస్ వస్తే మాత్రం జీవితకాలం ఉంటుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. డయాబెటీస్ పేషెంట్స్ కూడా కరెక్ట్ సిస్టమేటిక్ ఉంటే మన జీవన శైలి మార్పు చేసుకుని రెగ్యులర్ గా మందులు వాడుకుంటూ, యోగా చేసి, వాకింగ్ చేసి, మందులు వాడుకుంటూ రెగ్యులర్ డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే డెఫినెట్ గా 30-40 ఇయర్స్ లైఫ్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్ డెవలప్ చేసుకోవాలి. ఏం కాదు, మనం అన్ని చేయగలుగుతాం, ఇవాళ మిస్ అయిపోయింది, రేపు గ్యారెంటీగా చేస్తాను, అట్లా పెట్టుకుని పొద్దున్న సాయంత్రం 1 గంట వాకింగ్ కి టైం కేటాయించుకోవాలి. యోగా ఎక్సర్సైజెస్ మనకు టీవీలో కూడా చాలా రకాల యోగా ఎక్సర్సైజెస్ నేర్పిస్తున్నారు. ఇది ఏంటంటే మనకు వాకింగ్ అనేది ఫిజికల్ అబిలిటీ పెంచుతుంది, మన మెంటల్ అబిలిటీ మనకు యోగా ఇంపార్టెంట్. సింపుల్ ఒక చిన్న ఫార్ములా షుగర్ పేషెంట్స్ కి ఎవరికైనా సరే, 40% మనకు మందులు, 20% ఆహార పద్ధతి, 20% వాకింగ్, 20% యోగా. ఇవన్నీ కరెక్ట్ బ్యాలెన్స్ లో చేసి మన జీవన శైలి మార్పు చేసుకుని ఇవన్నీ చేయగలుగుతూ రెగ్యులర్ చెకప్స్, ఒకటి మనకు షుగర్ సంబంధించి కూడా మన కిడ్నీల మీద ఎఫెక్ట్ వస్తుంది, గుండె మీద ఎఫెక్ట్ వస్తుంది. సో సంవత్సరం ఒకసారి అన్ని పరీక్షలు చేసుకుంటూ, 2-3 నెలలకు ఒకసారి అయినా మనం షుగర్ టెస్టులు చేసుకుంటూ, దానికి సంబంధించిన పరీక్షలు చేసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే డెఫినెట్ గా 30-40 ఇయర్స్ బెస్ట్ లైఫ్ ఉంటుంది. తర్వాత ఈ డిప్రెషన్ సంబంధించి కొంతమంది డిప్రెస్ అవుతూ ఉంటారు, ఎప్పుడే వచ్చింది షుగర్ అది అని. దానికన్నా మనం ఫాస్ట్ గా యాక్సెప్ట్ చేసుకుని సెల్ఫ్ మోటివేషన్ డెవలప్ చేసుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్ డెవలప్ చేసుకుని ఇప్పుడు మనం హెల్తీ ఫుడ్ తింటాం, సో డెఫినెట్ గా లైఫ్ పెరుగుతుంది. వేరే షుగర్ రాని వాళ్ళు అనుకోండి, మీ ఏజ్ వాళ్ళే షుగర్ రాని వాళ్ళకన్నా మీరే యాక్టివ్ గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాకింగ్ చేస్తారు, యోగా చేస్తారు, మందులు వాడతారు, రెగ్యులర్ చెకప్ లో ఉంటారు, డాక్టర్ పర్యవేక్షణలో ఉంటారు, కాబట్టి మీ లైఫ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ఏదైనా సరే మీరు జాగ్రత్తగా అడల్టరేషన్ కాకుండా, ఫుడ్ ఎక్కువ ఆయిల్ లేకుండా, ఎక్కువ తీపి లేకుండా ఇవన్నీ చూసుకుంటారు కాబట్టి డెఫినెట్ గా మంచిగా ఉంటుంది. అంటే మనం ఎప్పుడు మోటివేట్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్.
చాలా మంది కంటే ఎవరో తెలిసిన వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మొన్న రీసెంట్ గా ప్రాబ్లం అయింది అది అని చూస్తాం. అంటే అందరికీ ఒకేలాగేం ఉండదు డయాబెటీస్, కానీ స్టార్టింగ్ నుండి మాత్రం మనము నియమ నిబంధనలు కరెక్ట్ గా పాటిస్తే షుగర్ వల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధి. సో మనం జాగ్రత్తలు స్టార్టింగ్ నుండి ఎక్కడన్నా 2-3 డేస్ ఫంక్షన్లు బాగా తిరగాల్సి వచ్చింది, హెవీగా ఫుడ్ తిన్నాము, మళ్ళీ పొద్దున సాయంత్రం వాకింగ్ చేసి బాడీలో జమ కాకుండా మనం కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్. సింపుల్ ఇంకో లాజిక్ ఏంటంటే మనం ఇన్పుట్ అవుట్పుట్ మ్యాచ్ కావాలి. మనం ఏం తింటున్నాం అది అరిగగలిగితే ఏదైనా తినొచ్చు. తర్వాత మనం కొద్దిగా ఈ జీవన శైలిలో కూడా మనం మార్పు చేసుకోవాలి. ఒక్కోసారి 1 వీక్ 10 డేస్ గ్యాప్ వస్తుంది, మళ్ళీ సెల్ఫ్ మోటివేట్ చేసుకొని మళ్ళీ గ్రౌండ్ లో పడి ఒక 1 అవర్ వాకింగ్ చేసుకోవాలి. ఒకవేళ మనకు ఈ కరోనా టైం పీరియడ్ లో అయితే బయటకు వెళ్ళడం రావట్లేదు, ఏదో ఒక రూమ్ లో గానీ లేదా మేడ పైన గానీ అట్లా మోటివేట్ చేసుకొని మనం వాకింగ్ రెగ్యులర్ గా చేస్తే మాత్రం డెఫినెట్ గా షుగర్ పేషెంట్స్ కి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే డాక్టర్ గారు, మరి మామూలుగా డయాబెటీస్ అనేది వంశపారంపర్యంగా వస్తుంది అనేది చాలా మందికి తెలుసు. కానీ ఈ మధ్య మనం కొన్ని కేసెస్ లో వింటున్నాము వంశపారంపర్యంగా లేకున్నా కూడా వాళ్ళకు డయాబెటీస్ వాళ్ళకు పాజిటివ్ ఉంది అని చెప్పేసి తెలిసింది, డయాగ్నోస్ అయినట్టుగా. దానికి కారణాలు ఏముంటాయి? ఒకటి వంశపారంపర్యం వల్లనే షుగర్ వస్తుంది అనట్లేదమ్మా. షుగర్ ఒకటి ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా రావచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ లేకుండా కూడా అధిక బరువు ఉంది రావచ్చు, విపరీతమైన స్ట్రెస్ టెన్షన్స్ ఉన్నాయి రావచ్చు, ఆల్కహాల్ అలవాటు ఉంది రావచ్చు. సో ఇంకా వేరే రీజన్స్ తో కూడా ఇప్పుడు కొంతమంది కొన్ని మందుల వల్ల కూడా మనకు షుగర్ రావడం జరుగుతుంది, స్టీరాయిడ్స్ ఓవర్ యూసేజ్ వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. కొంతమందికి ప్యాంక్రియాస్ గ్రంథి ప్రాబ్లం వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది, ప్యాంక్రియాస్ గ్రంథిలో స్టోన్స్ ఫామ్ అయిన రావడం జరుగుతుంది. కొంతమంది యంగ్ ఏజ్ పేషెంట్స్ లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలే కంప్లీట్ డ్యామేజ్ అవుతాయి, వాళ్ళని టైప్ 1 డయాబెటీస్ అంటారు. సో దీంట్లో ఒక రీజన్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది 35 ఏజ్, వెయిట్ ఎక్కువ ఉన్నాము, ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది షుగర్, సో ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది షుగర్. సో మనం ముందటి నుండే జాగ్రత్తలు పడి బార్డర్ లైన్ ఉందా ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకుంటూ చూసి బార్డర్ లైన్ లో ఉందనుకోండి వెయిట్ తగ్గించుకొని రెగ్యులర్ వాకింగ్ యోగా చేసుకొని ముందటి నుండే షుగర్ రాక ముందటి నుండే జాగ్రత్తలు పడితే మనం పోస్ట్పోన్ చేయగలుగుతాం. మనకు పేషెంట్స్ ఉన్నారు ఒక 15-20 పేషెంట్స్ అయితే వాళ్ళు ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ నుండి షుగర్ ని పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలియాలి, దీని గురించి అవగాహన అనేది. డయాబెటిక్ ఎడ్యుకేషనే మెయిన్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే డయాబెటీస్ ఎడ్యుకేషన్. మనం దీంట్లో ఏం చేస్తే షుగర్ దిగుతుంది, షుగర్ రాకుండా ఉంటది, ఇలాంటి విషయాలు కంపల్సరీ అవగాహన ఉండాలి. మనకు లక్షణాలు ఒకటి తెలియాలి, తర్వాత మనం రిస్క్ లో ఉన్నామా లేదా. ఇప్పుడు ఏజ్ 25 ఉంది, వెయిట్ కరెక్ట్ గానే ఉన్నాము, ఫ్యామిలీలో ఎవరికి షుగర్ లేదు, వచ్చే ఛాన్సెస్ తక్కువ ఫ్యూచర్ లో. 30 ఏజ్ ఉంది, ఫాదర్ మదర్ ఇద్దరికి ఉంది డయాబెటీస్, నెక్స్ట్ ఫేజ్ లో ఇప్పుడు ఫాదర్ మదర్ ఇద్దరికి ఉంటే నెక్స్ట్ జనరేషన్ లో 60% ఛాన్స్, 60-65% ఛాన్స్. ఒకవేళ 4 పిల్లలు ఉన్నారనుకోండి, 4లో ఇద్దరికి ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది, యంగర్ ఏజెస్ లో, ఇద్దరికి కొద్దిగా ఓల్డ్ ఏజ్ లో వస్తుంది. 4కు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వచ్చే ఛాన్స్ ఉండి మనం రిస్క్ లో ఉన్నామంటే దాని తగ్గట్టు మనం జాగ్రత్తలు తీసుకొని ఫర్దర్ లో అంటే వాకింగ్ అలవాటు చేసుకోవడం, యోగా అలవాటు చేసుకోవడం, ఫుడ్ తింటప్పుడు కూడా ఆలోచించడం, మన ఫ్యూచర్ లో డయాబెటీస్ వస్తుంది, కొన్ని స్వీట్స్ ఇలాంటివి అవాయిడ్ చేయడం. కంప్లీట్ తీసుకోవద్దనేది కాదు, కొద్దిగా లిమిట్ గా తీసుకోవాలి అట్లా. డాక్టర్ గారు, అంటే షుగర్ రాకన్నా ముందు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది అనే విషయం మనకు ఏ విధంగా, అంటే ఎలాంటి సిమ్టమ్స్ ద్వారా తెలుస్తుంది? బాడీలో షుగర్ నిల్వలు పెరుగుతున్నాయి అనే విషయం కూడా ఎలా తెలుస్తుంది? ఒకటి ఇదే లక్షణాలు బట్టి. ఇప్పుడు ఒక 10-15% మందిలో అసలు లక్షణాలు ఉండవు, లక్షణాలు ఉండకుండా కూడా మనకు షుగర్ ఉండే అవకాశం ఉంది. ఒక 10% పేషెంట్స్ లో అసలు లక్షణాలు ఉండవు. లక్షణాలు ఉన్నాయంటే మనం డౌట్ పడాల్సిందే లేదు. మనకు ఫ్యామిలీలో ఎవరికి షుగర్ లేకపోయినా, తర్వాత అధిక బరువు లేకపోయినా, టెన్షన్ లేకపోయినా పోయి షుగర్ పరీక్ష చేసుకొని చూడటమే. రక్తం తీసి చూసేంత వరకు బాడీలో ఎంత ఉంది షుగర్ ఎవరికి తెలియదు. సో మనం కంపల్సరీ ఫాస్టింగ్ పోస్ట్ లో చెక్ చేసుకొని చూసుకోవాలి. పడిగడుపున్న రక్తము 110 దాటిందంటే షుగర్ ఉన్నట్టు, తిన్న తర్వాత 140 దాటితే షుగర్ ఉన్నట్టు. ఒకవేళ మనకు పొద్దున లేస్తలేమో, పొద్దున పోయి చేయించుకోవడం వీలైతే లేదు, సాయంత్రం టైం ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటాం. తిన్న తర్వాత గంటన్నర కన్నా ఎక్కువైతేనే ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటాం. ఈ ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఒకవేళ 120 దాటిందంటే షుగర్ ఉన్నట్టే. సో మనం ఈవినింగ్ టైం కూడా ఎప్పుడన్నా చెక్ చేసుకొని చూడొచ్చు, గ్లూకోమీటర్ ద్వారా కానీ ల్యాబ్కి వెళ్ళి కానీ టెస్ట్ చేసుకోవచ్చు. కొంతమంది మార్నింగ్ ఆఫీస్ పోవాలి సార్, అసలు వీలైతే లేదు పోవడానికి చేయడానికి అంటారు, సాయంత్రం ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసుకోండి. ఇంకా HbA1c అని ఉంటుంది, గడిచిన 3 నెలల్లో షుగర్ ఎలా ఉందో తెలుస్తుంది. HbA1cలో ఒకవేళ మనకు 6 దాటిందంటే షుగర్ ఉన్నట్టే. ఏదున్నా కొద్దిగా డౌట్ ఉన్నా డౌట్ పర్సే కూడా మనం చెక్ చేసుకొని చూద్దాం. ఒకవేళ మన మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్స్ ఎవరికైనా ఉంది, ఇద్దరికి ఉంది, ఖచ్చితంగా మనకు సంవత్సరం ఒకసారి లక్షణాలు లేకుండా చెక్ చేసుకోవాలి. ఫాస్టింగ్ పోస్ట్ నుంచి డెఫినెట్ గా చెక్ చేసుకోవాలి. అంటే ఒకసారి డయాగ్నోస్ అయ్యాక వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, లేదంటే డయాగ్నోస్ కంటే ముందు షుగర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుండాలి, అదే విధంగా ఒకసారి డయాగ్నోస్ అయ్యాక షుగర్ అని చెప్పి మనం డయాగ్నోస్ అయ్యాక ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, మనము కొన్ని తెలుసో తెలియక చేసేటువంటి నెగ్లిజెన్స్ వల్ల షుగర్ ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి వీటికి సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
డైట్ మనకు 20% డైట్ మీదనే ఉంటుంది. ఒక్కోసారి మనం ఎంత హెవీ డోస్ మందులు ఇచ్చినా డైట్ కరెక్ట్ చేయకపోతే షుగర్ కంట్రోల్ కాలం. ఈవెన్ ఇన్సులిన్ ఇచ్చిన తర్వాత కూడా డైట్ కరెక్ట్ లేకపోతే షుగర్ కంట్రోల్ అవ్వదు. దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పేషెంట్ జస్ట్ ఈ సమ్మర్ లో వచ్చినారు, 4 మామిడి పళ్ళు తినొచ్చింది. షుగర్ తనది ఎప్పుడు 140-150 ఉండేది, షుగర్ 350కి వచ్చింది. షుగర్ 2 kgs బరువు తగ్గింది. మొత్తం గడ్డలైన బాడీలో గడ్డలైన ఒక 15 days యాంటీబయాటిక్స్ వాడాల్సి వచ్చింది. మళ్ళీ కొన్ని రోజులు టెంపరీ ఇన్సులిన్ వాడాల్సి వచ్చింది. తర్వాత 15 days తర్వాత మళ్ళీ ఇన్సులిన్ తీసేసినాం, టాబ్లెట్స్ కి షిఫ్ట్ చేసినాము. తర్వాత మళ్ళీ రెగ్యులర్ గా మళ్ళీ స్ట్రిక్ట్ గా పథకం చేస్తా ఉంది, వాకింగ్ యోగా చేస్తుంది. తర్వాత ఎప్పుడు తన షుగర్ టాబ్లెట్స్ లోనే మంచి కంట్రోల్ ఉంది. ఇప్పుడు మనము 4 మామిడి పళ్ళు తిన్నాము అని తను చెప్పింది. యూజువల్ 4 మామిడి పళ్ళు తిన్నాం, డెఫినెట్ గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దాంతో ఎంతసేపు సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు మనకు, ఒక 10 minutes 20 minutes ఆనందపడి ఉంటాం అది తిన్నామని. కానీ దాంతోనే తను 1.5 year నరకం చూసింది. గడ్డలు అంత చీమ్ రావడము, తర్వాత గడ్డల యాంటీబయాటిక్ గోళీలు వాడడము, డ్రెస్సింగ్స్ చేసుకోవడము, కొన్ని రోజులు ఇన్సులిన్ వాడడము, తను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇది ఒక ఎగ్జాంపుల్, అందరికీ ఇలా అవుతుందని కాదు. కొంతమంది రెగ్యులర్ గా తింటున్నా షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉంటాయి కొంతమంది. అట్లా అని నాది ఎప్పుడు పెరగదు షుగర్ అనుకుంటారు. సో ఇవన్నీ తప్పు. మనం ఒక్కోసారి 100-140 షుగర్ ఈ నెల ఉంది, నెక్స్ట్ నెల నార్మల్ ఉంటుందని ఏం చెప్పరాదు. ఈ 1 month మనం చేసే డైట్, వాకింగ్, యోగా, తర్వాత ఆహార నియమాలు బట్టే మనకు నెక్స్ట్ వచ్చే రిపోర్ట్ ఉంటుంది. అట్లా కొంతమందిలో లక్ ఉంటుంది. మనం లక్ ని ఎప్పుడు బిలీవ్ చేయలేం. అంటే కొంతమంది సార్ నేనైతే గోళీలు బంద్ చేసి 20 days అయినా నాకు షుగర్ నార్మల్ వస్తుంది అంటారు. నిజంగా కూడా రిపోర్ట్ చూస్తే నార్మల్. చిన్న రెమిషన్ ఫేజెస్ ఉంటాయి. ఒక్కోసారి కొంత టైంలో బాడీలో ఇన్సులిన్ ఎక్కువ ప్రపోర్షన్ లో పెరిగి వాళ్ళకి కంట్రోల్ అవుతుండొచ్చు. కానీ ఆ రాంగ్ అపోహలో మనం పోవద్దు. మళ్ళా 1 month కి చేపిస్తాం, మళ్ళీ 15 days కి, మళ్ళీ 20 days కి అట్లా చెక్ చేసుకొని చూడడం బెటర్. డైట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా బెటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మామిడి పళ్ళు తినద్దు అంటున్నాం. మామిడికాయలు తీసుకొని, జామకాయలు తీసుకొని, సేబ్ తీసుకోవచ్చు, సంత్రా, మౌసంబి, పైనాపిల్, పప్పడి పండు, తర్వాత మనకు కివీ ఫ్రూట్, రోజుకు ఒక రకం తీసుకోండి. రోజు సాయంత్రం పూట ఫ్రూట్స్ తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ కూడా కాజు, బాదాం, అక్రోట్ అంటే వాల్నట్స్, తర్వాత ఈ పిస్తా ఒక 6 పీసులు తీసుకోండి. అంటే మనం షుగర్ పేషెంట్స్ ఒకటే కాన్సన్ట్రేషన్ రావాలి. మనకి ఏదైతే అలౌ చేస్తున్నారో దాంట్లో చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. మనకు బిస్కెట్స్ కూడా ఉన్నాయి, మ్యారీగోల్డ్ బిస్కెట్లు తీసుకోవచ్చు. హై ఫైబర్, న్యూట్రీ చాయిస్ వాళ్ళు వస్తున్నాయి. హై ఫైబర్, రాగి, ఓట్ బిస్కెట్స్ చాలా టేస్టీగా వస్తున్నాయి. అవి పట్టుకొని మనం క్రీమ్ బిస్కెట్ల సైడ్ పోవడం కూడా కరెక్ట్ కాదు. ఏవైతే మనకు అవైలబుల్ ఉన్నాయి వాటిని తినండి. అవి ఎక్కువ తీసుకున్నా షుగర్ పెరగదు. సలాడ్స్ ఒకటి బాగా తినమంటాం డయాబెటీస్ పేషెంట్స్ ని. 60-20 ప్రపోర్షన్. అంటే మనం సలాడ్ చేసుకున్నప్పుడు ఒక 60% దోసకాయలు ఉండాలి, 20% క్యారెట్, 20% బీట్రూట్. దాన్ని టేస్ట్ కోసం కొద్దిగా నిమ్మకాయ వేయడము, కొద్దిగా ఉప్పు కలుపుకొని సలాడ్ లాగా, స్నాక్స్ లాగా తినండి. కంప్లీట్ ఫుడ్ తినద్దు, కడుపు నిండా తినద్దు అనే ఉద్దేశం కాదు. తినవలసిన పదార్థాలు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఎప్పుడన్నా స్వీట్ తిన్నాం, దాంతో ప్రాబ్లం అవ్వదు. కొద్దిగా హెవీ క్వాంటిటీస్ లో చాలా రెగ్యులర్ గా స్వీట్ తింటేనే ప్రాబ్లం. గుడికి వెళ్ళినారు, కొద్దిగా ప్రసాదం లైట్ గా తినండి, వదిలేసేయండి. దాని గురించి మనసు పెట్టుకోదు, అయ్యో నేను తినలేకపోయానని ఆలోచించకండి. అట్లా కొద్దిగా ఎప్పుడైనా పాయసం చేసుకున్నారు, షుగర్ ఫ్రీ పౌడర్ ఏమైనా యాడ్ చేసుకుని తీసుకోండి. ఈ షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ కూడా ఓవర్ డోస్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒక 4 tablets డైలీ వాడుకోవచ్చు. తర్వాత ఈ పౌడర్స్ అయితేనేమో డైలీ ఒక 3 teaspoons వరకు యూజ్ చేయొచ్చు. సో మనం ఏదైనా ఒక రోజు స్పెషల్ అకేషన్ ఉంది, ఆ పాయసం తీసుకోండి, దాంట్లో ఒక స్పూన్ పౌడర్ వేసుకోండి, తాగండి, దాంట్లో ప్రాబ్లం కాదు. అట్లా అలవాటు కూడా చేసుకోవద్దు. ఎప్పుడన్నా మనకు మనసుకి అలా పెట్టుకోండి, కానీ ఎక్కువ తీపి తినాలని చూడద్దు. డెఫినెట్ గా ఇవన్నీ బాగా మనకు సింపుల్ షుగర్స్ ఇమ్మీడియట్ గా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. మనం దాంతో వచ్చే ఇబ్బందులు అన్ని ఉంటాయి కాబట్టి ఒక 10-15 minutes ఎక్కువ సాటిస్ఫాక్షన్ కోసం మనం ఆలోచించద్దు. నాన్ వెజ్ లవర్స్ ఉంటారు, రోజు నాన్ వెజ్ తినండి, మధ్యాహ్నం తినండి, రాత్రి తినద్దు. రాత్రి తింటే బాడీలో జమ అవుతుంది. మధ్యాహ్నం తింటే 10 చోట్ల తిరుగుతూ ఉంటాము, కొద్దిగా అరిగిపోద్ది. రాత్రి తిన్నామనుకోండి, తినేసి పడుకుంటాము, మొత్తం జమ అవుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో మధ్యాహ్నం టైం నాన్ వెజ్ తీసుకోండి. వారానికి 3 సార్లు చికెన్, 3 సార్లు చేపలు తీసుకోండి. వేపుడు లాగొద్దు, ఏ వేపుడు కర్రీస్ వద్దు. ఫ్రై లాగా చేసుకోవద్దు, కూరలాగా చేసుకోండి. మటన్ అయితే 10 days ఒకసారి తీసుకోండి. తర్వాత ఎగ్ వైట్స్, రోజు 3 egg whites, 2-3 egg whites తీసుకోవచ్చు. ఎల్లో చిన్న పిల్లలకి ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది, దాంట్లో కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కంట్రోల్ కాలేదు, ఒక ఎగ్ వైట్ తీసుకోండి. ఎగ్ ఎల్లో కూడా ఒకటి తీసుకోవచ్చు పర్ డే, ఏం ప్రాబ్లం లేదు. ఇట్లనే బర్త్డేస్, ఫంక్షన్స్ చాలా అవుతుంటాయి. స్వీట్ లైట్ గా టేస్ట్ చేయండి, వదిలిపెట్టేసి జస్ట్ లైట్ గా తినేసి దాని గురించి ఆలోచించకండి. మనకి ఏం అలౌ చేస్తున్నారు, సలాడ్స్ అలౌ చేస్తున్నాము, బిర్యానీ ఏమైనా తినబోతుంది, కొద్దిగా తినేసి వదిలిపెట్టండి. ఒక 2 pieces తీసుకోండి, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ దాన్ని ఏదైనా లిమిట్ దాటి తీసుకొని మళ్ళా ప్రాబ్లం తెచ్చుకొని మళ్ళా ఇన్సులిన్, టాబ్లెట్స్, యాంటీబయాటిక్స్ అవి ఇవన్నీ వాడుకొని ప్రాబ్లమ్స్ తెచ్చుకోండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా,
మనము తెలుసో తెలియక చేసేటువంటి చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల మనకు అతి పెద్ద ప్రమాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదే విషయాలను మనం డాక్టర్ అనిల్ కుమార్ గారు మనందరి కోసం, మన మధుర టాక్స్ ఛానల్ ప్రేక్షకులందరి కోసం తెలియజేశారు. మరి వారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం.